మోతే రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కాలయాపన చేస్తున్నారని ఆయన నన్ను విమర్శించారు. నన్ను పనికట్టుకుని బద్నాం చేయాలని ఈర్ష్యతో కూడిన మాటలు మాట్లాడడం, నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. అది వారికి, వారి అనుచరులకు నచ్చక కావాలని నాపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని పూర్తిగా ఖండించారు. జగిత్యాల అభివృద్ధి పనులతో నేను సమాధానం చెప్తా, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం నా నైజం కాదని ఆయన స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గత ఏడాది నవంబర్ 2025లో కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం లేఖ రాయడం జరిగిందని, మంత్రి ఎండోర్స్ చేసిన పత్రాలు సైతం వాట్సాప్ కూడా చేస్తా, ఎలాంటి ఫోర్జరీ లేదు, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించవచ్చు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియంకు స్థలం ఇవ్వాలని జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి సైతం వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు పనుల్లో జాప్యం జరుగుతుంది. అంత మాత్రాన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదు. ఎంపీ మాటలు వారి విఘ్నతకి వదిలేస్తున్నా, కేంద్రీయ విద్యాలయం విషయంలో నేను చేసిన ప్రతి పని పూర్తి ఆధారాలతో ఉన్నాయి. సోషల్ మీడియా యుగంలో ఏది దాచాలన్నా ఏది దాగదని ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి టెండర్ ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు. కేంద్రీయ విద్యాలయం టెండర్ కాంట్రాక్ట్ గురించి తనకు సమాచారం లేదు, ఎవరో తెలియదు. సిద్ధంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి స్థలం విషయంలో కొంత ఆలస్యంతో విద్యా సంస్థల ఏర్పాటు కోసం, విద్యార్థుల విద్య కోసం నిరంతరం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటారని, అనంతరం మన ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని, అభివృద్ధి విషయంలో కేంద్రం నిధుల అవసరమైతే ఎంపీతో కలిసి పనిచేస్తానని, రాజకీయాలు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమీంట్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ పర్వీన్ మున్నా, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వారి పెద్దల గురించి నేను మాట్లాడదలుచుకుంటాను. ఇక్కడ వారి పెద్దలు చాలా పెద్ద మనిషి, గౌరవనీయులు, నాకు కూడా పరిచయమే. వారితో కలిసి భోజనం కూడా చేసిన నేను మెట్పల్లికి కూడా వచ్చి మా అతిథితో స్వీకరించారు. వారంటే చాలా గౌరవం. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కాబట్టి వీరంటే ఎంపీ గారు అంటే కూడా గౌరవం. పెద్దలు అంటే అక్కడ మంత్రి గారి గురించి మాట్లాడుతూ సరిగా చెప్పాలి, నేను మళ్ళీ ఏమన్నా అనాలి, మంత్రి గారికి నా మీద గ్యాప్ రావాలి అనే రకంగా మాట్లాడుతూ వచ్చింది. చాలా విషయాలు మాట్లాడింది కానీ వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఒకటే, సంజయ్ కుమార్ ను జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. ఆ ఎమ్మెల్యే అనే పదవిలో సంజయ్ కుమార్ గారు, సంజయ్ కుమార్ కు ఆ పదవి వచ్చినందుకు ఒకవైపు ఈర్ష, ఆ పదవిలో ఉన్న సందర్భంలో వివిధ రకాలుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనం మాట్లాడడం, వచ్చేసారన్నా ఈ పదవి ఆయనకు రాకుండా చూడాలి, వారి అనుచరులకు రావాలి అనే ఆలోచనతోటి నేను నిందలు వేయడం జరుగుతుంది. రకరకాల అపోహలు, దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, అందరూ కూడా చూస్తున్నారు మీడియా. కానీ ప్రతి దానికి నేను స్పందించకుండా, పనులే ప్రతి దానికి కూడా సమాధానం చెప్తే ఆ ప్రశ్నలకు పనులతోటే సమాధానం ఇవ్వాలి, జవాబు చెప్పాలి తప్ప ప్రెస్ మీట్లతో కాదు. మా మీడియా మిత్రులు ఎలాగూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో అసలు నేను నిలబడనేది నా చేతి ఉండదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, సభ్యత్వం తీసుకోలేదు. తీసుకుంటే అప్పుడు పార్టీ ఇస్తే అప్పుడు నాకు ఇష్టమైతే ఆలోచిస్తాను. పొద్దున పోయి సాయంత్రం వచ్చేది 2 ఎకరాల లోపలే బిల్డింగ్ అవుతుంది, మిగతా 2-3 ఎకరాలు గ్రౌండ్ సరిపోతుంది. వారు మీద ఆర్ఏ వచ్చారు, డిఏ వచ్చారు అన్నారు. వాస్తవం మరి అక్కడ 5 రోజులు పెండింగ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ పిల్లలకి ఇస్తారు ప్రాధాన్యత. అందులో మొదటి ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు. రైల్వే స్టేషన్ కు అత్యంత దగ్గర ఉన్నది నేను అంబారిపేట అంతర్గామ మధ్యలో చూపెట్టింది 2 గ్రామాలకు సంబంధించి.
2 గ్రామాలకు కలిపి 3000 ఎకరాల భూమి ఉంటుంది. రైతులకు సంబంధించింది 3000 మంది రైతులకు సంబంధించింది. నేను ఒకటే రైతుని, నాకున్నది 14 ఎకరాలు. దానికి ఏదో నాకే లబ్ధి పొందుతున్నాడు. అక్కడ వస్తే 3000 మంది రైతులకు 3000 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకు జగిత్యాల పట్టణ రైల్వే స్టేషన్ కు సరిగ్గా మీరు గొలవండి వెహికల్ వేసుకొని కిలోమీటర్ మీద 2 ఫర్లాంగ్ ఉంటుంది. రేపటి నాడు FCI గోడౌన్స్ ఉన్నాయి. ఏదైనా ఆఫీస్ పెడితే మార్కెట్ లో వాళ్ళకు జస్ట్ 3 కిలోమీటర్లో ఉంటుంది. ఎందుకు పెట్టి ఎక్కడ గుట్టలు అడగాలి, వాళ్ళకి ప్రెషర్ లేదు. ఎవరో సమాచారం ఇస్తే ఎంపీ గారు మాట్లాడారు. వారు మాట్లాడే ముందు నేను కూడా ఒక శాసనసభ్యుని, ఎన్నడూ కూడా ఘర్షణకు పోలేదు, దలుచుకోలేదు కూడా. ఓసారి కొందరు ఒక మాట అంటే కూడా అంటే అన్నారులే అనే రకం బలహీనుడి కాదు, కానీ కొద్దిగా ఓపిక ఉన్నది. అడగాల్సింది ఎమ్మెల్యే సార్ ఇదేంటి అని చెప్పి ఒక మాట అడిగితే నేనే చెప్పేవాళ్ళు కదా. దానికి ప్రెస్ మీట్ పెట్టి నచ్చేది ఏమైంది మీరు మాట్లాడేదానికి వాళ్ళే జవాబు. ఇలా ప్రజలకు తీర్థంలో ఉన్నది. కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం నేను ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అనేది అధికారులు అన్ని కూడా ఇంకా 2 ఫైల్ ఉన్నాయి. దాన్ని కూడా మీకు కూడా వాట్సాప్ లో పెడతాం. ఎంపీ గారు కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. ఎవరో ఎంపీ గారు ఇప్పటికైనా కొడతా ఉన్నా, ఇంకా కూడా ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. ఇంకా కూడా కొత్తగా ఏమైనా స్కీమ్స్ వస్తే జగిత్యాల జిల్లాకు ఎక్కువ ఇచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్స్ అప్పుడు 6 రోజుల ముందు వచ్చి చెడు వెళ్తుంటున్నారు. ఎలక్షన్ రాజకీయం అంతా కూడా 4 రోజుల్లో మారిపోతూ ఉంటుంది. ఎన్నో ఎలక్షన్లు చూసాం. 89లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. మొదటి విడత జరిగినాయి అన్ని తెలుగుదేశం పార్టీ కలిసింది. రాజీవ్ గాంధీ అసాసినేషన్ అయింది. 2వ విడత జరిగినది కాంగ్రెస్ కలిసింది. ఒక్క 3 రోజుల్లో మారిపోయింది మొత్తం రిజల్ట్ అంతా. కాబట్టి వాళ్ళకి వెళ్ళే రోజు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకునే వాళ్ళు అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తుంది. 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కన ఉండే గ్రౌండ్ అందరూ వాడుకునేదే కదా, పక్కనే ఉంటుంది కదా. 5 ఎకరాలలో కూడా చిన్న చిన్న గేమ్స్ సరిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుట్బాల్ కూడా సరిపోతుంది. ఇంకా పెద్దది కావాలంటే పక్కన 10 ఎకరాలు కూడా స్టేడియం ఉంది. నేను అనుకుంటున్నా 40 ఎకరాలు. చాలా సంతోషం. వారు కాంగ్రెస్ నాయకుడు, పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేసున్న పెద్దలు పి. శ్రీనివాస్ గారి కుమారుడు. వారి నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ లో శాసనసభ్యులు, తర్వాత మంత్రిగా పనిచేసారు. వీరికి కూడా సత్సంబంధాలు ఉండే ఉంటాయి. వారి గుడ్ ఆఫీసర్స్ కూడా యూజ్ చేసుకొని తీసుకొస్తే చాలా సంతోషం. నేను ఒక మాట అన్నారు, ప్రతిదాన్ని నేను ఎత్తుకోవాలి. నవోదయ స్కూల్ కోసం నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, అక్కడ ఎమ్మెల్యే కూడా ఏదో పని వచ్చాను. వారు నవోదయ స్కూల్ కోసం వెళ్ళి అడిగాను. అప్పుడే ఈ కేంద్ర విద్యాలయం కూడా అడిగితే అయిపోయింది కదా, ఎందుకు అడగలేదు? మాట్లాడిన వాడికి నాకు జవాబు లేవని కాదు, ప్రతి దానికి మాట్లాడుకుంటూ పోవడం కాదు, పనులు కావాలి. మరి ఎందుకు అడగలేదు? కేంద్ర విద్యాలయం కూడా ద్వారా ఎంపీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు ఎందుకు అడగలేదు? ఇది ఇంపార్టెంట్ కాదు. నవోదయ ఇంపార్టెంట్, కేంద్ర విద్యాలయం ఇంపార్టెంట్ కాదు. నవోదయ కొరట్లకి ఇచ్చింది. ఎందుకు కొరట్ల కాడ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, జగిత్యాల ఓట్లు తక్కువ వచ్చినాయి. నువ్వు కేంద్రీయ విద్యాలయం గురించి ఇన్సిస్ట్ చేయలేదు కదా. అక్కడ పెద్ద స్కూల్ ఇచ్చింది, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం చిన్న స్కూల్ ఇచ్చింది. సామాన్యులకు పెద్ద ఉపయోగపడదు. ఉద్యోగస్తులకు వాళ్ళకే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే అడ్మిషన్స్ ప్రయారిటీ ఉంటుంది. మాకే నవోదయ ఇచ్చి ముఖ్యమంత్రి గారిని మీరు అడగాల్సింది 20 ఎకరాలు ఇవ్వాలి. ఉన్నది స్థలం. జగిత్యాల పైన చిన్న చూపు ఎందుకు మరి ఎంపీ గారికి నేను అడుగుతున్నాను. జగిత్యాల ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు, పనులు చేస్తున్నా. ప్రజలలో ఇంకా విశ్వాసం ఉన్న విషయాన్ని తెలుసుకొని ప్రతి వారు కూడా ఎట్లన్నా ఎమ్మెల్యే పదవి అనేది సంజయ్ కుమార్ నుంచి తీసుకుని అయితే వారి కుటుంబ సభ్యుల్లో వారి అనుచరులో కావాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ లో వర్గం కావచ్చు, బీజేపీలో వర్గం కావచ్చు, బీఆర్ఎస్ లో వర్గం కావచ్చు, ఇంకా కొత్త వర్గం రేపు తయారైతే ఆ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా దాడి నా మీదనే ఉంటుంది. ప్రజలు సంజయ్ కుమార్ అన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. అవసరం పడితే మీ పాత్రికేయ మిత్రులు నన్ను ఈ రకంగా వివరాలు అడిగితే ప్రతి విషయాలు వివరిస్తాం. మానవ తప్పిదాలు అప్పుడప్పుడు జరిగినా సవరించుకుంటాం. మన ఇష్టం. నోరు వచ్చింది కదా మాట్లాడచ్చు. చాలా మాట్లాడారు.
మాట్లాడిన ప్రతిదానికి జవాబు ఇవ్వాలంటే నేను ఇవ్వచ్చు. నా పక్కన కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, యువత ఉన్నది, వారన్నట్టు వారు సామాజిక వర్గాల వారు ఉన్నారు. కులాలు మతాల పేరు మీద ఈ దేశాన్ని నడుపుతామంటే నడవదు. కులాల మతాల పేరు మీద నడిపే ఆలోచన. అందుకే ఇవాళ రూపాయి విలువ ఎక్కడ పడిపోయిందో ఆలోచన చేయండి. ఇవాళ జగిత్యాల ప్రాంత అభివృద్ధి చేస్తే ఈ మాటలు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి మీ ద్వారా గౌరవ ఎంపీ గారి ద్వారా గిరిజన శాఖ కేంద్ర మంత్రి జువెలవరం గారిని కావచ్చు, సహాయ మంత్రి గారు కలిసి ఆర్టికల్ 275 కింద తెలంగాణ రాష్ట్రానికి గిరిజనులకు హక్కుగా కింద రావాల్సిన నిధులు ఇవ్వమని అడిగినాం. మీరే సహకరించి తీసుకెళ్లేదు. మీరు అందరూ నా కింద 7 పనిచేస్తారు, కింద కాదు. మీరు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మీతో కలిసి పనిచేస్తాం. నా కింద అన్నారు, ఓకే మీరు పెద్ద, మీరు ఏదైనా మాట్లాడతారు, మీరు ఆవేశపరిలో లేకపోతే మీరు ఏదన్నా నడుతుంది అనుకుంటారో అది వారి ఇష్టం. వారి విజ్ఞత వదిలేస్తున్నా. వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం, ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాధతో మాట్లాడాను, వారి విజ్ఞత వదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నది ఈ ప్రధానమంత్రికి చదువు వస్తుందా ఛాయాముకున్నాడా నేను అన్నా. ప్రధానమంత్రిని గౌరవించుకుంటాం మేము. అట్లనే మరి మీ ద్వారా నేను గిరిజన శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి గిరిజన గ్రామం ఒడ్డలింగాపూర్, అక్కడ బోర్లపల్లి నుంచి జగన్నాథ్పూర్కు బ్రిడ్జ్ కావాలి. జువెలవరం గారు స్వయాన రాయకల్కి వచ్చినప్పుడు మొదటి టర్ములో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎంపీగా లేరు, ఇంకా అక్కడ మాటిచ్చారు. అదేవిధంగా రోడ్ల మంత్రిని కలిసాం. నేను మరి గౌరవ ఎంపీ గారికి రాతపూర్వకంగా వినియోగించాను. అనంతరం కడ బ్రిడ్జ్ జాతీయ రహదారి ఇబ్బంది అవుతుంది, బ్రిడ్జ్ మంజూరు చేయాలని అడిగాను. గౌరవ ఎంపీ గారు కూడా లెటర్ పెట్టారు. అధికారులు తిరస్కరించారు. బైపాస్ రోడ్ అవుతుంది అయినాక, అది బైపాస్ రోడ్ ఎన్నడు కావాలి మాకు తెలియదా? జాతీయ రహదారి కరీంనగర్దే దిక్కు దివాణం లేదు, కరీంనగర్దే దిక్కు దివాణం లేదు. మన తాటిపల్లికి వెళ్ళి రాధారం దగ్గర మన జైత్యాలని, ఇప్పుడైతే నుగపల్లి దానికి కలిపేస్తాం. మరి ఆలోచన చేయాలి. మరి ఎందుకైతే లేదు? మీ అసమర్థత అందామా, లేకపోతే మీరు పని చేస్తలేరా నాన్న? నేనంటే వాళ్ళు నిన్ను నోచుకుంటాం. నాకేమో అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అలవాట్లేదు. అందుకని నేను ఎన్నాడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏమి ఎంపీ గారికి అయితే లేదు, పని కాదు అని అన్న. ఎప్పుడైతే పని చేస్తున్నా చేసినప్పుడు అవుతుంది. ఇక్కడ చలిగాలు దగ్గర కేంద్రీయ విద్యాలయం గురించి ఇంత మాట్లాడేది కదా. చలిగాలు ఊరు దాటాలంటే దాటని పరిస్థితి వర్షాకాలంలో. ఇవాళ జాతీయ రహదారి అండి, మన జగిత్యాల నిర్మల్ జాతీయ రహదారి కింద చలిగాలు వస్తుంది. బ్రిడ్జ్ పరిస్థితి ఏముంది? వర్షాకాలం దాటనిచ్చిందా ఎన్నిసార్లు? మీకు మంచి ఓట్లు కూడా వచ్చాయి. అక్కడ సిగరాబాద్ అక్కడ పరిస్థితి ఏంది? ఎవరు కొట్టుకోబోతున్నారో తెలియదు. అది జాతీయ రహదారి కదా, నేను లెటర్ ఇవ్వలేదా? ఇది అంటుంటా చూడండి. వాట్సాప్ కూడా పెట్టినాం. మీ పిఏ గారి దగ్గర కూడా ఉంది. రాయకల్ నుంచి ఇటుకాల అతి ముఖ్యమైన గ్రామం, బ్రిడ్జ్ పరిస్థితి ఏం దాటొస్తుందా? ఎందుకు చేయాలి అంటే నేను ఇట్లనే మీరు పనిచేస్తలేరు, మీకు మీ మంత్రి నాడు ఇట్లా మాట్లాడాలా? అది సబబేనా? మీరు ఒక ప్రజాప్రతినిధి అంటే ఉన్న నిధులను కొత్త చేసుకుంటాం. చాలా సంతోషం. కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది. కొన్ని రకాలుగా ఆగిపోతున్నాయి. నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేట్ అవుతుంది, నేను కూడా బాధపడుతున్నా. అందుకే అధికారులు చేసినాం, గౌరవ మంత్రి గారు కలిసినాం, జిల్లా మంత్రి గారు కలిసినాం. ఒక 4 సార్లు మాట్లాడిన మంత్రి గారు కూడా తప్పగా చేస్తా అంటున్నారు. లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు లేట్ అవుతాయి. మరి అయితే లేదా? అనంతరం బ్రిడ్జ్ ఎన్నేళ్ళే అది జాతీయ రహదారి. జగదల్పూర్ నిజామాబాద్ ఎందుకు చేస్తలేరు? అనంతరం బ్రిడ్జ్ ఎన్ని యాక్సిడెంట్